నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అలాగే కాంగ్రెస్ నేత మెట్టు సాయి గారు ఉన్నారు. వరుసగా ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ సంబంధించిన కీలక నాయకులు కేటీఆర్ అయితేంది, కవిత అయితేంది, హరీష్ రావు అయితే అలాగే కేసీఆర్ కూడా రాజకీయాలు రాబోతున్న ఒక అంశం అయితేంది. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా ప్రధాన నేతలు అయితే ఈ మధ్య విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నాడు అనే ఒక చర్చ నడుస్తుంది. ఇక రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నాడు. కాంగ్రెస్ విధానాలపై ఆయన ఇక పోరాటం చేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. భయపడుతున్నారా? అరే దేవుడా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన దించి పక్కకు కూర్చోటం. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడే కేసీఆర్ని తీసి అమాంతం ఇటు పక్కన కూర్చోటం మేము. అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఘనత. ఈయన ఏంది ఇలాంటి మేము మాకేం భయము? ఆయన సభ్యత్వాన్ని రద్దు కాకుండా చూసుకోనికే ఈ న్యాయపరమైన చెక్కులు ఉండనికే ఇట్లా అసెంబ్లీకి వస్తున్నా పోతున్నా చూపించుకుంటున్నా అంతే. కేసీఆర్ లాంటి బీజేపీ కోవట్లు, హరీష్ రావు లాంటి బీజేపీ కోవట్లు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమయం కంటే ఎక్కువ ఇచ్చాను, ఇకపై ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి బయటకు వస్తున్నానని కూడా కేసీఆర్ సంబంధించిన పార్టీ సంబంధించిన కూడా వాదన. మీకు 10 ఏళ్ళ సమయం ఎక్కువనే ఇచ్చేసారు పబ్లిక్ అప్పుడు, కాబట్టి మీరు చేయని పనులన్నీ మేము చేసి పెడుతున్నాం. గత 10 సంవత్సరాలు మూలకు కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలించినటువంటి కేసీఆర్కి ఇప్పుడు ప్రజల్లో ఉండండి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా తేడా ఉంది. మీరు మీ ముఖాలకు ఎప్పుడైనా గురుకులాలకు ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఎప్పుడైనా డిఎస్సిని మీరు ఇచ్చారా? ఎప్పుడైనా గ్రూప్ 1 గ్రూప్ ఎప్పుడైనా మీరు వచ్చిరా నోటిఫికేషన్? ఎప్పుడైనా మీ ముఖాలకు కానీ రైతులకు రుణమాఫీ చేశారా? సన్నాలకు 500 రూపాయలు ఇచ్చారా? ఏం చేశారని చెప్పి మీరు చేయని ప్రతి పనిని మీరు ఎవరైతే దూరంగా పెట్టిన ఉద్యమకారులని మేము అక్కడ చేర్చుకున్నాం. మీరు చేయని ప్రతి పని మేము చేసి చూపెడుతున్నాం. వచ్చిన 15 నెలల్లో ప్రతి పని ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. 10 ఏళ్ళు మూలకు కూర్చొని అధికారాన్ని అనుభవించి నువ్వు కుటుంబం, నీ అల్లుడు, నీ బామ్మర్ది, నీ కొడుకు, అన్న కొడుకు, తమ్ముడు కొడుకు అందరు తీసుకున్న తర్వాత కూడా మీకోసం, మీ కుటుంబాల కోసం తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ ప్రజా సంఘాల కోసం, తెలంగాణ ఉద్యమాల కోసం, తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం తెలంగాణ వచ్చిందని నిరూపించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గత 15 నెలల కాలంలో చేసిన ప్రతి పనిని స్పష్టంగా ప్రజలకు తీసుకెళ్తున్నాం. మీ దుర్మార్గులు అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొలుకుతూ ఏది చేయాలని దుర్మార్గం పనిచేస్తున్నటువంటి హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కానీ మీరు తిన్న పంది కొక్కుల్లో తిన్న ప్రతి రూపాయిని కక్కిస్తాం. కాంగ్రెస్ సర్కారు మాటలు తప్ప చేతలు చేయడం లేదు. అసలు అబద్ధానికి అంగీ లాగు దొరికితే అది రేవంత్ రెడ్డి అని కూడా హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కోర్టుగా మాట్లాడుతున్నారా? బీఆర్ఎస్ నాయకుడుగా మాట్లాడతారు? హరీష్ రావు మీరు చెప్పండి. బీజేపీ కోర్టు అంటున్నా. బాజాప్తాగా పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు బాజాప్తాగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీకి అమ్మేసిన హరీష్ రావు మాత్రమే తాకట్టు పెట్టిండు. మామ మీద, మామ కొడుకు మీద కోపంతో. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడ వినావు హరీష్ రావు? మీసాలు తిప్పి వినవా? నిమ్మకాయకి వినవా? మీసాలు వినా? ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీనే పోటీ చేయలేదు కదా. అది అడుగుతున్నా నేను. ఎందుకు పోటీ చేయాలి అడుగుతున్నా నేను. సిద్దిపేటలో మెదక్ వచ్చింది, సిరిసిల్లలో కరీంనగర్ ఉంటుంది, నిజామాబాద్లో కవిత ఉంటుంది, గద్వేలో మీ మా అధ్యక్షుడు ఉంటాడు. ఏమైంది? ఏడికి వేరు? ఏం పీకెన్గా వేరంటు నేను. బీజేపీ పార్టీకి అమ్మపోయింది ఎవరు? మీరా కాదా? మీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల 10 నిజమా కాదా? మీ అక్రమమైన డబ్బు కోటల్లో తీసి మూలుగుతూ తీసేసి బీజేపీకి ఇచ్చింది మీరా కాదా? మీరా మాట్లాడింది మా గురించి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాలి గోటి సరిపోడు ఈ హరీష్ రావు. లంగు అనొద్దు కానీ అంగీలాగా మాట్లాడుతున్నాడు. నీ అంగీలాగా లేకుండా చూసుకో. నీ ఒంటి మీద బట్టలిపి కొడుతూ నాటకాలు చేస్తే నువ్వెంత, నీ స్థాయి ఎంత? నీకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ, మర్చిపోకు. 2004 బైఎలక్షన్లో మేము పోటీ చేసి నోడిపెట్టేవాడివి. మాతో మాట్లాడుతున్నావు మా గురించి. మీ కుటుంబాన్ని, మీ మామ కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని, మీ పార్టీని 100 గోతులకు తీసుకుపెట్టి పాతిపెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీ అహంకారాన్ని పాతిపెట్టిండు, మీ అక్రమానికి సంబంధించిన డబ్బును పాతిపెట్టిండు, మీ యొక్క అహంకార గుండెల్ని తీసుకొచ్చి ప్రజల కాళ్ళ కింద పెట్టుకొచ్చిండు. డిసెంబర్ 3, 2020 మర్చిపోయారా మీరు?
మీ అహంకారాన్ని తెలంగాణ ప్రజల నుంచి, మీ దుర్మార్గ ప్రజల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడిండు. హరీష్ రావు లాంటి శకుని, మహాభారతంలో శకుని యొక్క పాత్రని తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు పోషిస్తున్నాడు. మీరు ఎంత కింద మీద పడినా, మీరు మోకాల మీద పాత చేసిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మరు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ను, బీజేపీని నమ్మే ప్రసక్తి లేదు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా రాకుండా పెద్ద ప్రయోజనం లేదు. కానీ హరీష్ రావు మాత్రం బీజేపీ ఏజెంట్ లాగా వివరించి బీజేపీ అభివృద్ధికి అయితే కృషి చేస్తున్నారని కూడా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అలాగే కాంగ్రెస్ నేత మెట్టు సాయి స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ.